డాక్టర్లు, ఎవరన్నా కలెక్టరు, ఇంకెవరు రైతు అవ్వాలనుకున్నారు ఫార్మర్, వెరీ గుడ్. మిలిటరీ, ఆర్మీ కొంతమంది 2-3 చేతులు వేస్తున్నారు, అన్నిటికీ చేతులు వేస్తున్నారా? సరే, ఓకే. సరే, మీరు అనుకున్నది ఏం చేయాలి? మీరు బాగా చదవడం అంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవడమా? బాగా చదవడం అంటే మార్కులు ఎక్కువ తెచ్చుకోవడమేనా? నోరేమో మన చదువు అంటే ఏంటి? ఏదైతే చెప్తుందో అదే చదువు. మార్కులు అనేది ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో వీరికి ఎంత తెలుసు చెప్తుంది. ఒకటికి 1000 మార్కులు వచ్చాయి. చిన్న కథ చెప్తాను. పాతకాలంలో పండితులు అంటారు, తెలుసు కదా, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతారు అనమాట. సో ఒక పడవకి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి నది ఆడాలి. ఎప్పుడున్న పడవలు ఎక్కారా? చిన్న పడవలు టీవీలో చూశారు కదా, సినిమాలో చూశారు కదా. సో ఆయన పడవలో ఎక్కాడు అనమాట. ఎక్కి ఆ పడవ నడిపేవాడిని అడిగారు, ఏమరా పలానా బుక్ చదివేవా? అయ్యో చదవలేదు స్వామి అన్నాడు. సరే, ఇంకో నీకు సగం కాదు జీవితం వేస్ట్ అన్నాడు. ఇంకో బుక్ చెప్పి అది చదివినావా అన్నాడంట. లేదు, అది కూడా చదవలేదు అన్నాడు. సగం జీవితం వేస్ట్ అన్నాడు. ఇంకో బుక్ పేరు చెప్పి అది చదివావా అన్నాడు. అయ్యో, అది కూడా చదవలేదంటే ఇంకా జీవితం వేస్ట్ అయ్యిందన్న. ఈ లోపల ఆకాశం అంతా మేఘావంతమై తుఫాన్ లాగా వచ్చిందట. ఆ పడవ నడిపి ఆయన అడిగాడు, అయ్యా నీకు ఈత వచ్చా అని. నాకు రాదన్నాడంట. ఇప్పుడు అతను ఏమన్నాడు? నీ పూర్తి జీవితం వేస్ట్. అట్లా విద్య అనే ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవాలి. మనల్ని మనం సక్రమైన మార్గంలో నడపడానికి ఏదైతే మనకు వస్తుందో ప్రతిదీ విద్య. ఈత నేర్చుకున్నప్పుడు కూడా విద్యే. అన్నిటికన్నా ముఖ్యంగా మనం అబ్బాయిలతో సహా నేర్చుకోవాల్సింది మన పనులు మనం చేసుకోవడం. ఇంట్లో మనం తిండి మీ అమ్మాయి కదా మనమే తింటున్నాం, అవునా కదా? వీళ్ళైతే వంట చేయడం నేర్చుకోవాలి అమ్మాయిలు అందరూ. వెరీ గుడ్. అప్పట్లో ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయాలి. మీకు టీచర్లు అందరూ సగం మంది ఆడ టీచర్లే కదా, ఎక్కువ మంది లేడీ టీచర్సే కదా. ఎందుకంటే మనతో ఎగాలంటే వాళ్ళ ఓపికే కరెక్ట్. సో మన వంట మనం మనం అట్లీస్ట్ వంట చేసుకుంటే నీట్గా నేను ఈ కూరగాయలు కరివేపాకు ఇది కూడా విద్యే. అర్థమైందా? సో మీ అందరికీ ఇప్పుడు 4 మంత్రాలు చెప్తాను నేను. ఈ మంత్రాలు కరెక్ట్గా పాటిస్తే మీరు ఏమైనా అనుకున్నారో అవన్నీ సాధిస్తారు. అలా అవ్వకపోతే నా ఫోన్ నెంబర్ సార్ దగ్గర తీసుకోండి, వచ్చి నన్ను అడగచ్చు. నువ్వు చెప్పింది నేను చేశాను, జరగలేదు, ఆ రోజు నాకు అబద్ధం చెప్పాను. ఫస్ట్ మంత్రం ఈట్ వెల్. అందరూ చెప్పండి. అంటే దండిగా తినమని. ఈట్ మచ్ అంటే ఈట్ మోర్ అంటే దండిగా తినమని. ఈట్ వెల్ అంటే బాగా తినమని. అది మంచి ఆహారం తీసుకోవాలి. మనం అందరం ఇంటర్వెల్ అవగానే ఏం చేస్తాం? అవసరమై కుర్కురే ప్యాకెట్లు తీసుకుంటారు. ఎప్పుడన్నా తయారు చేసి చూసారు ఎక్కడన్నా? ఏమి ప్లాస్టిక్ చాలా ఐటమ్ తెచ్చుకుంటారు. వెరీ గుడ్. ఏం పేరు? తరుణ్. కొత్త అంతా ప్లాస్టిక్ అయిపోయింది. ప్రపంచం అంతా యాడిపోయినా ప్లాస్టిక్. మనం పీల్చుకునే గాలిలో కూడా ప్లాస్టిక్ ఉంది. అర్థమవుతుంది. దాన్ని మనం ఆపలేని పరిస్థితి. సో ఈట్ వెల్, మంచి ఆహారము టయానికి బాగా నవిలి తీసుకోవాలి. నేను ఒక కూర తింటాను, ఇంకోటి తిన్ను, నాకు వంకాయ నచ్చుకోవాలంటే కుదరదు. శరీరానికి సపోజ్ ఒకటికి సోషల్లో 100కి 100 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టులో సరిగ్గా రాదు. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఏమంటారు? ఫెయిల్ అనే అంటారు. అప్పుడు సోషల్ ఇంటెలిజెన్స్ అంటారా? అన్ని సబ్జెక్టులో కొంత నాలెడ్జ్ మనకు ఉండాలి. అలాగే అన్ని ఆహార పదార్థాలు తినాలి మనం కదా. సో ఫస్ట్ మాత్రం ఏంటి? బాగా నమిలి తినాలి, నిదానంగా తినాలి. తినేటప్పుడు ఇప్పుడు తినాలా? ఒక చెయ్యి తింటూ ఉంటుంది, ఇంకో చెయ్యి ఏం చేస్తుంది? శరీరంలో దీనికి తప్ప దేనికైనా ఎక్సర్సైజ్ జరుగుతుంది కూడా. మీరే కాదు, ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి రెడీ అయిన పెద్దాల వరకు ఇది లేకపోతే నేనే చూసుకున్నాను. మిమ్మల్ని ఏముంది? అది అవసరం పడినప్పుడు వాడాలి. నేను కూడా చదువుకునేదానికి ఎవరికి అవకాశం ఉంది, దాన్ని సక్రమంగా ఉపయోగించాలి.
వెలిగించచ్చు. ఎత్తుకి ఏమైనా స్థలంలో ఉందా? వాడే వాళ్ళ చేతిలో ఉంది. అలాగే ఫోన్ కూడా అంతే, అర్థమవుతుందా? సో ఫస్ట్ మంత్రం ఏంటి? సెకండ్ మంత్రం ప్లే వెల్. అంటే మనం సగం సేపు ఆటలో ఏముంటుంది? కొట్లాటనే ఉంటుంది, అవునా కదా? 45 నిమిషాలు గేమ్స్ పీరియడ్ ఇస్తే 25 నిమిషాలు నేనే ఆడాలి, నేనే గెలవాలి, మొండి ఆడటం ఇదే. అర్థమైందా? చక్కగా కలిసి 10 మందితో కలిసి ఆడితే 10 మందితో కలిసి ఉద్యోగం ఎలా చేయాలి, 10 మంది మనం ఇష్టపడాలా, తిట్టుకోవాలా? నేను వస్తాను, మీరు నేను చేర్చుకోవాలా, అనుకోవాలంటే వద్దులో ఆయన అనిపించుకోవాలా? అదే కదా. సో సక్రమంగా 10 మందితో కలిసి ఆడ కూడా శ్రద్ధగా ఆడాలి, బాగా ఆడాలి. ఎందుకు ఆడాలి? బలం రావాలి కదా. వివేకానంద స్వామి చెప్తారు, బలమే జీవితం, బలహీనతే మరణం. నేను బలంగా ఉన్నాను అనుకునేవాడు ఏ శక్తిని ఆపగలుగుతుందా? ఆపదు. సినిమా చూస్తున్న అందరూ త్రివిక్రమ్ సినిమా వస్తుంది సార్, ఎస్ సార్, అందరికి ఎస్ అని తెలిస్తే తెలుసు, తెలియకపోతే ఎవరు ఎస్ సార్ అన్నారా? ఇంకోటి కూడా తెలియకపోతే తెలియదు అని చెప్పడం కూడా చాలా అవసరం. సో సినిమాలో చెప్తారు, క్యాన్సర్ పెద్ద వ్యాధ, అల్సర్ పెద్ద వ్యాధ. కానీ ఆశ ఉంటే క్యాన్సర్ కూడా జయించవచ్చు. నిరాశ వల్ల అల్సర్ కూడా తెచ్చుకుంటారు. కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది భయం చెంది చనిపోయారు. కరోనా ఏం చేయలేదన్నమాట. సో పాతకాలంలో ఒక కథ ఉంది, ప్లేగ్ కూడా ఒక వ్యాధి ఉండేది, అంటువ్యాధి అన్నమాట. ప్లేగ్ వ్యాధి అంటారు. ఎవరో దేవుడు ఇచ్చాడు, ప్లేగ్ వ్యాధి ఈ భూమి మీద పంపించారు కదా, ఎంతమందిని చంపేవాడు అంట. నేను 100 మందిని చంపాను అన్నదంట ఆ వ్యాధి. మరి 1000 మంది చనిపోయారంటే నేను చంపింది 100 మందినే, భయం చెంత 900 మంది చనిపోయారు. అర్థమైందా? సో ధైర్యంగా ఉంటారు. భగవద్గీత, మన పురాణాలు అన్నీ చెప్పేది రాముడు ఒక్కడే ఉంది. రావణాసుడికి తల్లు ఉన్నాయి, భయపడ్డాడా? కృష్ణుడు అంటే చేతులు ఆయుధంగా పెట్టుకోలేదు, అంతమంది ఎదురుగా ఉన్న అర్జునుడికి ధైర్యం ఇచ్చాడు. ఫస్ట్ దేవుడు మనకు ఉన్నది ఒక ధైర్యం కోసమే దేవుడు మనం సృష్టించుకున్నాం. ఏంటి? హనుమంతులు పెంచుకుంటే భయపడరా? వెరీ గుడ్, వెరీ కరెక్ట్. హనుమంతులు పెంచుకోవడంలో ధైర్యం కోసమే. అలాగే శక్తి రావాలి, బాగా తిని బాగా శక్తి రాకుండా ఏమైనా వస్తుందా? శరీరం అలవాలి, మనస్సు కాదు. అర్థమైందా? కొట్లాట తగ్గించి బాగా ఆడాలి. ఫస్ట్ మంత్రం ఏంటి? సెకండ్ మంత్రం, మూడో మంత్రం స్లీప్ వెల్. బాగా పడుకోవడం అంటే పెద్దగా పంపేసి పడుకోవడమా? చదువుకుని నిద్రపోయే ముందర పుస్తకం తీసుకుని ఆటోమేటిక్గా నిద్రపోవా వస్తుంది కదా, అందుగా నిద్రపోయే బాగా నిద్రపోవాలి. ఎందుకు? మనకు శరీరం తీసుకున్న ఆహారము, శరీరానికి పడిన అలసట తీరాలి, సరిగా ఉపయోగపడాలంటే నిద్ర అవసరం. ఏ వయసుకి 8 గంటలు మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర రావాలంటే ఫస్ట్ దూరంగా ఉండాలి. అట్లీస్ట్ నిద్రపోయే ఉండాలి. నిద్రపోవడానికి ఎంత ముద్ర భోజనం కంప్లీట్ చేసుకోవాలి, కొద్దిసేపు నడవాలి. ఓకే, తర్వాత దీనికి దూరంగా ఉంటే ఈ లైట్ కళ్ళ మీద ఉంటుంది కదా. పగలు ఎందుకు దేవుడు రాత్రి నిద్రపోవాలి? పగలు నిద్రపోయి రాత్రి క్లాస్ పెట్టుకోవచ్చు కదా. సో చీకటిగా ఉన్నప్పుడు కళ్ళ సహజంగానే వెలుతురు పడుతుంది కాబట్టి నిద్ర సహజంగా వస్తుంది. మనిషి శరీరం వెలుతురు శరీరం అలా నిర్మాణం చేయబడింది. అర్థమైందా? దానికి దూరంగా ఉండి బాగా అలసిపోయేలాగా ఆడితే పట్టుకోకుండా ఓపెన్ ప్లేస్లో పరిగెత్తాలి. క్లోజ్డ్ రూమ్లో షార్ప్ ఆబ్జెక్ట్స్, కూసుగా ఉండే వస్తువులు చోట కాదు. ఎక్కడ ఏం పని చేయాలో కూడా మనకు అర్థం కాదు. ఆడమని చెప్పారు కానీ అని చెప్పి కత్తులు కట్టాలు ఉన్న రూమ్లో అంటే దాక్కునే ఆట ఆడకూడదు. అర్థమైందా? ఏం ఆట ఆడుతున్నాం, ఆ ఆట ఆడడానికి ప్రదేశం కరెక్టా కాదా? మీరంతా అర్థాలు వేస్తే క్రికెట్ ఆడతామా? ఓపెన్ గ్రౌండ్లో ఆడాలి. మీ దురదృష్టమో మా చేతగానితనమో తెలియదు, ఇప్పుడు మీకు ఆడగలని స్థలాలు కూడా తగ్గిపోయాయి. ప్రతి చోట ఇల్లు లేదు. సరే, మీకు ఉన్న పరిస్థితి ఫోన్లో కానీ గేమ్స్ అంటే మళ్ళా ఆడమన్నారు కదా అని. సో మంచిగా శారీరకమైన ఆటలు ఆడాలి. ఫస్ట్ మంత్రం ఏంటి? అలా బాగా ఆడి బాగా తిని మంచి తిరిగి చేసుకుంటే సక్రమంగా నిద్రపడుతుంది. ఫస్ట్ 2 చేస్తే 3 ఆటోమేటిక్గా వస్తుంది. లాస్ట్ ఈ 3 సక్రమంగా చేస్తే 4 ఆటోమేటిక్గా జరుగుతుంది. బ్రీత్ వెల్. ఇందులో రెండోదే మనకి
అని అనుకుంటాం. అది కూడా మనం పెద్దగా చేయట్లేదు. లేదు. సో నాలుగోది మూడు మీరు సక్రమంగా చేస్తే నాలుగోది ఆటోమేటిక్గా వస్తుంది. మంచి తిండి తింటే బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. అర్థమైందా? బాగా నిద్రపోతే చిన్న విషయాలు గుర్తుంటాయి. బాగా అంటే శరీరం మనసు యాక్టివ్గా ఉంటాయి. ఒక చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఏం చేయడానికి అర్థమైందా? మళ్ళీ నాలుగు రోజులు ఒకసారి చెప్తున్నాం. రోజు ఒకసారి తెలుసుకోండి. మీకు ఎవరికైనా మేము అనుకునేది అలా అనుకుంటే ఏం పర్వాలేదు, హ్యాపీగా అలా ఉంటాము, ఇట్లా అనుకుంటా ఉంటామంటే మీకు ఇష్టం. ఎవరైనా నేను కూడా అన్నాను కదా, పుష్ప సినిమా చూసాను కదా, 2021లో ఫస్ట్ భాగం వచ్చింది. రెండో భాగం ఏ సంవత్సరం ఉంటుంది? 24. 20 సంవత్సరాలు కదా. సినిమా ఎంతసేపు? రేపు ఒక రోజు 24 గంటలు, ఒకే రోజు 24 గంటలు సినిమా తీయరా? మరి ఎందుకు 3 సంవత్సరాలు పట్టింది? సినిమా తీయడం కూడా అంత సులభం కాదు. అందరికీ నచ్చాలి కదా. ఎట్లా అంటే పిల్లలందరూ దానికి అట్రాక్ట్ అవుతారని ఆలోచన చూపిస్తారా లేదా? అవునా కదా? దానికి కథ కావాలి, మంచి పాట కావాలి, ఇవన్నీ ఉన్నాయి లేదా? మరి ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఆపేస్తాను. పుష్ప సినిమా కానీ మీకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది? అందులో మాటలు గుర్తున్నాయి లేదా? మీకు అవసరమైన మాటలు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో మీకు గుర్తించుకోవడం ప్రాబ్లమా? మరి ఎందుకు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినట్టు ఏమంటారు? అది ఒక్కరి మార్కు వచ్చింది సార్, రావట్లేదు. మీకు ఇష్టం నేర్పించుకుంటే ఏదన్నా గుర్తుపెట్టుకునే శక్తి మీలో ఉంది. అర్థమైందా? ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని ఆపలేదు. మీరు బాగుపడాలని డిసైడ్ అయితే ఎవరు ఆపలేదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి అనుకుంటే ఎవరన్నా మిమ్మల్ని ఆపగలుగుతారా? అని ఒకరు ఆపలేదు. ఎవరు వాడు? మీరేరా? దేవుడు అందరినీ సంతోషంగా బతకడం పంపించి దేవుడు వేరే పని ఏం లేదు. ఆయన సాడిస్ట్ కాదు. అన్నమాట ప్రతి మనిషికి బాగుపడిందని చెప్పే పంపించాడు. నీకు ప్రిన్సిచ్ రసం ఉందా? మీకు చేతిలో కాదు లేదు, ఒక వ్యక్తి ఉందండి ప్రిన్సిచ్ హై స్కూల్ లెవెల్. మీ అక్కడ హై స్కూల్ చదివేవాళ్ళంటే చూడండి, 2 చేతులు 2 కాళ్ళు లేవాలి, ఇంతవరకే ఒక బాడీ ఇవి లేవు. ఆయన ప్రపంచంలో ఎన్నో ప్లేసులకి ఇన్స్పైర్ చేస్తారు. మరి దేవుడు నా కాళ్ళు చేతులు కూడా నేను ఆడలేదు. మరి మన అందరికీ ఎంత ఉన్నాయి? కొంతమంది బ్రెయిన్ మాత్రం లేదనుకుంటున్నాను. కోతి పుస్తకం అలాగా, కోతి పుస్తకం తెలుసు కదా, కొద్దిగా ఎక్కడో పెట్టచ్చు కదా. అలాగే మనం అనుకుంటున్నాం బ్రెయిన్ ఎక్కడో పెట్టచ్చు. లేదు, అందరికీ బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకుంటే దేవుడు కూడా అతను ఎదురుగా వచ్చి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే దేవుడు చెప్పడం కాదు. కానీ మీరు నమ్మకం కాకుండా ప్రపంచంలో అందరూ దేవుళ్ళు, హనుమంతుడు, విష్ణువు, జీసస్, అల్లా ఎవరు వచ్చినా మీకు హెల్ప్ చేయలేదు. కానీ నేను అవుతానంటే అందరూ వచ్చి మీరు అర్థం ఇవ్వకుండా సలాంలో ప్రవాస పడుతున్నట్టు అందరినీ పట్టుకెళ్ళిపోతారు. ఒకటే కదా హీరో, 200 మంది వచ్చి కొడుకులు ఎలా వెళ్ళిపోతారు? వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఓకేనా? ఒకే టీచరు, ఒకే టెక్స్ట్ బుక్, ఒకే పాట మీ అందరికీ ఇస్తారు. కొందరికి ఎక్కువ అర్థమవుతుంది, కొందరికి తక్కువ అర్థమవుతుంది. ఎందుకు? మనం ఉపయోగించలేదు కాబట్టి. కొంతమంది ఉంటారు ఇక్కడ తగినట్టే బయటకు వెళ్ళిపోతుంది, ఇంకొంతమంది ఇక్కడ తగిలి మాకు వెళ్ళిపోతుంది, ఇంకొంతమంది ఇక్కడ బయటకు వెళ్ళిపోతుంది, ఇంకొంతమంది ఇక్కడ వెళ్తే ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? సో ఇవన్నీ పాటించండి. చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్లో ఎవరు ఇంత క్వాలిఫైడ్ టీచర్స్ కదా, అందరూ ఎగ్జామ్ పెట్టి రాసి సెలెక్ట్ అయ్యి వాళ్ళు అర్థమవుతుందా? ఈ టీచర్లు యాక్సిడెంట్స్ చాలా ముందు వేసుకుని ఉంటారు. వాళ్ళకి రైట్ చూపించి వాళ్ళు చెప్తాను వినండి, మీకోసమే వాళ్ళు కష్టపడతారు. అర్థమవుతుందా? మీరు బాగా చేస్తే మీ టీచర్ ర్యాంక్ తీసుకెళ్ళి కూడా ఎక్స్ట్రా చూపిస్తారా? ఏమవుతుంది? మీరు బాగుపడతారు. సో మీ టీచర్ల కోసం చెప్పండి, మీకోసం చదువుతారు. థ్యాంక్ యూ. ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ నమస్కారం.